జిల్లా బనగానపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భూ కబ్జాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ప్రభుత్వం స్పందించింది. సర్కారు భూమిలో అక్రమంగా స్మృతివనం నిర్మించడంపై ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని, తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కాటసాని అందులో తన కుమారుడి సమాధి చుట్టూ ఘాటుతో పాటు పార్కు, ప్రహారీ నిర్మించారు. ఈ వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ వ్యవహారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి నరేంద్రనాథ్ రెడ్డితో పాటు బనగానపల్లె తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల్లో సదరు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. అప్పట్లో కాటసాని రామిరెడ్డికి సహకరించిన స్థానిక జలవనరుల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, బనగానపల్లి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భూ కబ్జాలపైన కూటమి ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. బనగానపల్లి మండలం బాణముక్కల గ్రామంలో ఎస్ఆర్బీసీ కాలువ పక్కన ఉన్నటువంటి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కాటసాని రామిరెడ్డి ఆక్రమించారు. ఆ తర్వాత తన కుమారుడి సమాధిని, అదేవిధంగా పార్కును, ప్రహరీ గోడను నిర్మించారు. అయితే ఇది ఎంతో కూడా ఈ 3 ఎకరాల భూమి బఫర్ జోన్ లో ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం కూడా బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే అప్పటి రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు కూడా ఎన్ఓసి ఇవ్వడంతో యథేచ్ఛగా స్మృతివనం కూడా రామిరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయించింది. విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఇది ప్రభుత్వ భూమిని కూడా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కబ్జా చేశారని నిగ్గు తేల్చడంతో ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. సీసీఎల్ఏ దీనిపైన విచారణ చేపట్టాలని ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, స్థానిక తహసీల్దారులు కూడా దీనిపై విచారణ చేపట్టి త్వరలోనే నోటీసులు ఇవ్వాలని కూడా ఏదైతే ప్రభుత్వం కూడా ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. త్వరలోనే కాటసాని రామిరెడ్డి కూడా నోటీసులు ఇస్తారని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ శుద్ధివనం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినటువంటి రెవెన్యూ, అదేవిధంగా జలవనరుల శాఖ అధికారులను కూడా విచారిస్తారని కూడా సమాచారం ఉంటుంది. మొత్తం మీద కూడా చూసుకుంటే ఏబిఎన్ ఆంధ్రలో ప్రసారమైనటువంటి కథనపైన కూడా ప్రభుత్వం స్పందించి దీనిపైన కూడా విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమైనటువంటి క్రమంలో దీనిపైన కూడా బనగానపల్లె రాజకీయాలు కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.